హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము బెస్ట్ కపుల్స్ అనేసి. ఆ వీడియోలో యాక్చువల్లీ వజ్దారా గారి ఫోటో నేను పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే ఈ సంవత్సరం 2024లో మనకు వచ్చిండే కపుల్స్ మాత్రం పెట్టాను. కానీ ప్రతి ఒక్కరూ అక్కడ మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏం చేశారంటే బెస్ట్ కపుల్ మా వజ్దారా గారే, ఎప్పటికీ బెస్ట్ కపుల్ మా వజ్దారా గారే అనేసి వజ్దారా ఋషి సార్ పేరే ఎక్కువ చెప్పారు. సరే అనేసి ఒకసారి ఓటింగ్ పోల్ పెడదాం, మన ఛానల్లో ఓటింగ్ పోల్ పెడదాము, ఎలా ఉంటుందో ఏమనేసి మనకు ఒక ఐడియా వస్తుంది కదా అనేసి నేను ఓటింగ్ పోల్ పెట్టాను. మామూలు రెస్పాన్స్ రాలేదు, అసలు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. నా ఛానల్లో ఫస్ట్ టైం 1K లైక్స్ 1K ఓటింగ్ వచ్చింది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. మీరు ఇంతలా సపోర్ట్ చేసి మన ఛానల్ ముందుకు తీసుకుపోతా ఉంటారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నారంటే ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి మీకు. ఎందుకంటే మీకు సీరియల్ కానీ ఇష్టమైతే సీరియల్ని మీరు ఎంతలా ప్రేమిస్తూ ఉంటారో దానికి 100 రెట్లు ప్రేమిస్తాను నేను. అందుకోసం అనేసి ప్రతిరోజు అప్డేట్స్, ప్రతిరోజు రివ్యూస్, వాటికి సంబంధించి లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు వరకు 4 మాత్రమే ప్రకటించారు కాబట్టి ఇంకా ఉన్నాయి, ఇంకా ప్రకటించేవి చాలా ఉన్నాయి. వాటిని కూడా మనం చూద్దాము. ప్రకటించిన తర్వాత నేను వీడియో చేస్తుంటాను. అలాగే ఇప్పుడు బెస్ట్ వైఫ్ అనేసి మన ఓటింగ్ పోల్ నడుస్తాను. దానికి కూడా దాదాపు 700 మంది ఓటేసిండారు. ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి ఛానల్లో ఉంది, పోస్టు లేకపోతే కమ్యూనిటీ ట్యాబ్ అనేసి ఉంటుంది. వాటిలో వెళ్ళి చూసారంటే మన ఛానల్లో మీరు ఓటింగ్ వేయచ్చు. ఓటింగ్ వేసినారంటే ఎందుకంటే మామూలు రెస్పాన్స్ రాలేదు. అసలు మీ పేర్లు రాసిన తర్వాత మీరు కామెంట్ చేసిన తర్వాత దాని కింద వచ్చిన కామెంట్స్ కూడా 20 లైక్లు 30 లైక్లు వచ్చాయి. అసలు మామూలు రెస్పాన్స్ రాలేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సీరియల్ అయిపోయింది. వజ్దారా గారు ఋషి సార్ సీరియల్ అయిపోయింది. ఈ వీడియోని కానీ మీరు ఎక్కువ మందికి లైక్ చేశారంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ఎవరైనా సరే ఛానల్లో ఒకవేళ చూసినారంటే మన ఛానల్లో మన వీడియో కానీ ఎవరైనా చూసినారంటే అప్పుడు వాళ్ళకి కపుల్స్ ఇకపోయినా కానీ జస్ట్ ఏదో ఒకటి బెస్ట్ సీరియల్ లేకపోతే బెస్ట్ ఏదో ఆడియన్స్, హాట్స్టార్ ఆడియన్స్ ఏదో ఒకటి ఇస్తారు కదా మీరు. దానికోసం అనేసి మీరు మీ వంతు సాయంగా జస్ట్ లైక్ చేయండి. లైక్ చేసినారంటే మీరు దాదాపు 1000 ఓట్లు, 1030 ఓట్లు, 1040 ఓట్లు వచ్చిండే ఇప్పుడు వరకు. ప్రస్తుతానికి దాదాపు 81% అంటే 820, 830 మంది ఋషిధార గారు వస్తారు బెస్ట్ కపుల్ అనేసి మీరు అవార్డు ఇచ్చారు కదా. ఆ అవార్డుకి న్యాయం చేయాలంటే, మీరు వేసిన ఓట్లకు న్యాయం చేయాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే బిగ్ బాస్ కానీ ఏదైనా సరే ఇప్పుడు జరుగుతుందంటే అక్కడ మనం మాట్లాడే మాటలు ప్రతి మాట వింటూ ఉంటారు వాళ్ళు. కావాలంటే మీరు చూడండి, కామెంట్లు వాళ్ళు ప్రతి ఒక్క కామెంట్ చదువుతూ ఉంటారు. మన కామెంట్లు తీసుకొని వాళ్ళు తమ్నేసి పెడతా ఉంటారు, ఆ విధంగా అంతా చేస్తూ ఉంటారు. కాబట్టి దానికోసం నేను మీకు చెప్తాను, ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినారంటే ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. అప్పుడు నాకు కూడా ఇంకా బూస్ట్ వస్తుంది. బూస్ట్ వచ్చిన తర్వాత మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు మామూలుగా చెప్పలేను. అసలు అర్థం చేసుకోండి. నేను 3 కపుల్స్ మాత్రం పెట్టాను. 3 కపుల్స్లో వచ్చి ఒకటి కావ్యరాజు పెట్టాను, ఇంకోటి క్రిష్ సత్యభామ గురించి చెప్పాను. క్రిష్ సత్యభామకు కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే వజ్దారా ఋషి సార్ కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఇంకా నా ఛానల్లో గుప్పడంత మంచి రివ్యూలు చేస్తున్నాం కాబట్టి ఒకవేళ 100 మందిని తీసేసినా కానీ మిగిలిన 700 మంది జెన్యూన్ రివ్యూవర్లో చెప్పారని నేను అనుకుంటున్నాను. అలాగే క్రిష్ కామెంట్ చేశారు, కావ్య గురించి, రాజు గురించి కూడా కామెంట్ చేశారు. నాకు తెలిసి ఈ సంవత్సరము బెస్ట్ కపుల్ అంటే 2024లో నేను ఆల్రెడీ చెప్పినాను, క్రిష్ సత్యకు రావచ్చు. ఎందుకంటే మన ఋషి సార్ వజ్దారా గారు లేరు కాబట్టి 3 సంవత్సరాలు వాళ్ళే తీసుకున్నారు కాబట్టి వాళ్ళకే రావచ్చు, మ్యాక్సిమం రావచ్చు. అందుకోసమని చెప్తాను మీకు. మీరు ఈ వీడియోని కానీ ఎక్కువ మంది లైక్ చేశారంటే, ఎక్కువ మందికి కానీ షేర్ చేసినారంటే నేను ఈ వీడియోని అన్నింటిలో షేర్ చేస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటిలో అన్నింటిలో షేర్ చేస్తాను, మ్యాటివ్ని ట్యాగ్ చేసి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చూసినారంటే జస్ట్ ఒక సీరియల్కి ఏదో ఒకటి మన తరపు నుంచి ఏదో ఒకటి ఒక సీరియల్ గుప్పడంత మనసు అనే సీరియల్ ఒకటి ఉంది గుర్తించి ఇంకా చాలా రావాలి. బెస్ట్ కపుల్, బెస్ట్ కొడుకు రావాలి, అవన్నీ రావాలి. ఇంకా బెస్ట్ కూతురు రావాలి, మళ్ళీ బెస్ట్ కోడలు రావాలి, ఇవన్నీ రావాల్సింది. ఇవన్నీ వచ్చినప్పుడు కనీసం ఆ ఛానల్లోనే వాళ్ళు తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. ఇప్పుడు మనకు సీరియల్ అయిపోయింది. సీరియల్ అయిపోయి కూడా ఈ రోజుకి 2 వారాలు అయింది. అంటే 15 డేస్ అయిపోయింది. మనకు ఆగస్ట్ 31కి అయిపోయింది కదా. మనము సీరియల్ని ఇంకా ఎందుకంటే ఎక్కువ ఓన్ చేసుకున్నారు, చాలా మంది ఎక్కువ ఓన్ చేసుకున్నారు. ఆ ఓన్ చేసుకోండి కొంచెం తగ్గించుకొని కొంచెం మామూలుగా వస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే నేను చెప్పేది మీకు రాంగ్ అనిపించవచ్చు, కానీ మీకోసమే చెప్తాను. సీరియల్ని ఇంక ఋషి సార్ వజ్దారా గారు కలిసి నటించడం అంటే చాలా కష్టం. మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ వాళ్ళు ఛానల్ కూడా వేరే ఛానల్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తారంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా సరే అండి, మనము కడుపు నింపుకునేకే చూస్తాము. ఎక్కడైతే ఆపర్చునిటీస్ ఉంటాయో అక్కడ పోతాము ఖచ్చితంగా.
అందుకోసమనే మీకు మళ్ళీ చెప్తాను, సీరియల్ని అయితే ఓన్ చేసుకునేది అయితే కొంచెం తగ్గించండి. ఇది నేను చెప్పాలనుకున్నాను మీకు. ఎందుకు చెప్తాను అంటే, ఇప్పుడు మీరు ఓట్ చేశారు, అంత ప్రేమ పెంచుకున్నారు. మీరు అంత ప్రేమ పెంచుకొని మనకి న్యాయం జరిగిందా అంటే 100% న్యాయం జరగలేదండి. ఎందుకంటే సీరియల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి, చాలా లోటుపాట్లు ఉన్నాయి. అలాగే వాళ్ళు బెస్ట్ కపుల్స్ ఎందుకు ఇవ్వలేదు అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నా తప్పు అవుతుంది అది. ఇప్పుడు 2024 అన్నారు. 2024 అంటే ఇప్పుడు దాదాపు 8 నెలలు అయింది అనుకోండి. సీరియల్ జనవరి నుంచి ఆగస్ట్ 31 వరకు 8 నెలలు అయింది అనుకోండి. సపోజ్ చెప్తాను, 8 నెలలు అయితే 8 నెలల్లో మన ఋషి సార్ వసుధార గారు కలిసి ఉంది. మహా అయితే 1 నెల కలిసి ఉంది. 1 నెల కూడా లేదు, కరెక్ట్గా 15 డేస్. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడైతే వచ్చిందో ఆ 15 డేస్లో వాళ్ళు ఆఫీస్ వర్క్లు, వాళ్ళ టెన్షన్లు, వాళ్ళ బిజీలు, అది కూడా వీళ్ళని చూపించే చాలా తక్కువైందండి. మనం కూడా ఇప్పుడు ఎవరిని తప్పు పట్టకూడదు. ఎందుకు తప్పు పట్టకూడదు అంటే, ఇప్పుడు మీరు ఎందుకు లేదు అని మనం క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. కానీ వాళ్ళకి ఈకపోయినా పర్లేదు, ఏదో ఒక జస్ట్ ఒక సీరియల్ ఉంది, ఆ సీరియల్ని ఇన్ని రోజులు జనాలు గుర్తించారు, ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉంది అనేసి. ఎందుకంటే మార్నింగ్ వస్తానంటే ఫస్ట్ దాన్ని చూసేవాళ్ళు, ఎందుకు ఈ విధంగా చేస్తా అంటారు అనేసి మనం ఒకసారి ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఒకవేళ వాళ్ళు అడుగుతారు మనల్ని, ఇప్పుడు మీరు ఋషి సారు 6 నెలలు లేడు సీరియల్లో, 6 నెలలు లేకపోతే ఎలా ఇస్తాము మేము అనేసి వేరే సీరియల్ వాళ్ళు కూడా అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రోజు సీరియల్ చూపిస్తూ ఉంటారు, రోజు హీరోని చూపిస్తూ ఉంటారు, హీరోయిన్ చూపిస్తూ ఉంటారు, అందరినీ చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకు అడిగే హక్కు, వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది. దానికోసం అనేసి వాళ్ళు తీసేసినారు అనేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను కష్టపడతా ఉన్నాను. ఇప్పుడు నాకు కష్టపడతా ఉన్నాను. నేను కష్టపడేటప్పుడు నాకు వాల్యూ లేకుండా వేరే వాళ్ళు అసలు లేని సీరియల్, అది కాకుండా ఒక 6 months అసలు కనపడలేదు, వాళ్ళకి ఎలా ఇస్తారు చెప్పండి? మీరన్నా ఇస్తారా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అదే విధంగా ఉంటే మీరు ఇస్తారా? అందుకోసం అని చెప్తా ఉండేది. ఆ విధంగా మనము వాళ్ళు కూడా అడిగేదానికి లేదు. కానీ బెస్ట్ వైఫ్ అండ్ బెస్ట్ కపుల్స్కి నాకు తెలిసి అయితే రాజు కావ్యాకు కూడా రాదు. ఎందుకంటే రాజు అంత ప్రేమించట్లేదు భార్యని. అలాగే బ్రహ్మముడి సీరియల్కి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏం జరుగుతాయి అనేసి నేను చెప్పినాను. అది కూడా ఒకసారి వేలు చూడండి ఫ్రీగా ఉంటే. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకా మీనా రాజు అంటారా, మీనా మళ్ళీ వీళ్ళు ఉన్నారు కదా, బాలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా బెస్ట్ అనేసి నేను కపుల్స్ అన్ను. ఎందుకంటే వాళ్ళు కూడా అంత ఏమీ ఇది లేదు. మళ్ళీ సత్య క్రిష్ మాత్రం, ఎందుకంటే క్రిష్ సత్య వాళ్ళు ఇప్పుడు ఋషి సార్ వసుధార గారు ఎలాగైతే ఉన్నారో అదేవిధంగా వాళ్ళు ఆల్రెడీ ఒక సీరియల్ చేశారు. ఆ సీరియల్ నుంచి మళ్ళీ వీళ్ళు తీసుకున్నారంటే అర్థం చేసుకోండి, వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఉంది సీరియల్ క్యారెక్టర్లో అనేసి కదా వాళ్ళని తీసుకుంది. దానికోసం అనేసి వాళ్ళకి ఇస్తారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి అదొక్కటే వస్తుంది అనుకుంటున్నాను. ఇంకా బెస్ట్ వైఫ్కి వచ్చి నాకు తెలిసినంత వరకు కావ్యకు రావచ్చు అనుకుంటా. ఎందుకంటే కావ్య ఆ ఇంటిని దిద్దిందే పరిస్థితిని, అది నేను స్పెషల్ వీడియో చేస్తాను, దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంట్లో కూడా వసుధార గారికి అయితే ఎక్కువ పర్సెంట్ ఇవ్వాలి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేశారంటే ఈ వీడియోని ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఆ ఛానల్ వాళ్ళు మనం వీడియోని ఎవరన్నా కానీ చూసినారంటే అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ఆ ఛానల్ వీడియో చూసిన తర్వాత వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి ఆప్షన్లు. ఇప్పుడు అదే ఆప్షన్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్నాయి, మళ్ళీ బెస్ట్ విలన్ ఉన్నారు, బెస్ట్ హీరో కొడుకు ఉన్నారు, బెస్ట్ కోడలు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిలో ఏదైనా ఒక్కటి మనకి ఒక 4 వచ్చినా చాలు మనకి. ఎందుకంటే సీరియల్ పేరు చెప్పుకునే కన్నా మనకు ఉంటుంది కదా. అందుకోసం గుప్పడంత మంచి ఫ్యాన్స్ ఉన్నాం అంటే, ఎంతమంది అయితే 800 మంది ఓట్ చేశారు. 800 మందిలో కనీసం నేను 200 ఓట్స్ అనే 200 లైక్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం మీకు ఎంత ఫాలోయింగ్ ఉంది గుప్పిడంత మనసు పైన. నాకు గుప్పిడంత మనసు తేవాలి అనేసి ఉంది అనేసి నేను కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తారంటే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే గుప్పిడంత మనసుకి నేను ఎంత అడిక్ట్ అయినా అంటే అంత అడిక్ట్ అయినానో అలాంటిది గుప్పిడంత మనసు. ఇప్పుడు నాకు నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి, గుప్పిడంత మనసు నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తాడో. ఆల్రెడీ నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. నిన్న నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, గుప్పిడంత మనసు పిచ్చి ఫ్యాన్స్, అసలు ఈ విధంగా ఎందుకున్నారు, సీరియల్ అయిపోయి 2 వారాలు అవుతున్నా కానీ ఇంకా మనసులో రాలేదు అనేసి ఏదంటే అది మాట్లాడతారండి. ఎందుకంటే మనము సీరియల్ని ఓన్ చేసుకునేసిన తర్వాత వాళ్ళు ఎంతో ఒక డిమాండ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ మాట్లాడిన మాటలు వాళ్ళ మాటలు కూడా కరెక్టే. కానీ నేను కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేక ఇంకా సైలెంట్ అయిపోయాను. మీరైతే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది కామెంట్ చేస్తారు. బెస్ట్ కపుల్ కావాలనేసి అడిగారు కదా, చాలామంది మెసేజ్ చేశారు కదా. మీ ఒపీనియన్, మీ తాకత్ ఎంత ఉందో చూద్దాం. ఈ వీడియోతో మీరు ఎలా చేస్తారనేసి మనకు ఒక ఐడియా వస్తుంది కదా.